అందరికీ తెలుసు సుమారు 122 బ్రాంచెస్ ఉన్నాయి. 78,000 మంది మానవతా సభ్యులు ఉన్నారు. మనకి సుమారు 700 మంది తెనాలిలో మానవతా సభ్యులు ఉన్నారు. మనకి ఇంత సంఖ్యలో సభ్యులు ప్రతి మానవతా సమావేశానికి అటెండ్ అవ్వటం అనేది రాష్ట్రంలోనే మానవతా సమావేశాల్లో గొప్ప విషయంగా ఫౌండర్ రామచంద్రరాజు గారు ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అందుకే ఒకసారి మళ్ళీ మానవతా సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు తెలుసు మనం టైం బౌండ్గా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. ఈరోజు ఒక గొప్ప విగ్రహాన్ని మనకి వెంకటేశ్వర గారు మన ప్రాంగణంలో ఉంచినందుకు దానికి తగ్గట్టుగా మన ప్రసాద్ గారు మేము ఆలోచించి వెంకట్ గారిని రిక్వెస్ట్ చేసి కొంత డివోషనల్గా అలానే పేట్రాటిక్గా ఉండే విధంగా చిన్న 15-20 నిమిషాల కార్యక్రమాన్ని డిజైన్ చేయమని అడగడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ గారికి కూడా వాళ్ళ బృందానికి పిల్లలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మనం సన్మానించుకుంటున్న తెనాలికే చాలా భారతదేశ వైజ్గా కాకుండా ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన గౌరవనీయులు కాటూరి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే తండ్రికి తగ్గ తనయులుగా వాళ్ళ పిల్లలిద్దరు కూడా కాటూరు రవిచంద్ర అలానే కాటూరు హర్షాన్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ రోగర్ ప్రసాద్ గారు, సెక్రటరీ వెంకట్, జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు, ట్రెజరర్ శర్మ గారు, అలానే మహిళా విభాగ అధ్యక్షురాలు కళ్యాణ్ మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నవంగారు ప్రసాద్ గారు చెప్పే సంవత్సరాలకు వెళ్ళాను. నాకైతే 20 నిమిషాలు అక్కడ 25 నిమిషాలు ఉంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది. ఏదంతా చూసారా, బ్రహ్మ సృష్టించిన వేరే ప్రపంచం అని అదే మాట ఆయన తెలిసిన తర్వాత నేను వెంకటేశ్వర గారితో చెప్పాను. అంత క్రియేటివ్గా ఆయన వాళ్ళిద్దరు పిల్లలు ఆలోచించి చేయటము. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు స్వీకరించారు ఆయన. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మెమోటోస్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని నేను ప్రసాద్ గారు ఆలోచించాను, ఒక మెమోటోగా ఆయనకి పెద్ద కాదు, కొంచెం ఈ మెమోటోలో కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది. లేకపోతే మన మానవతా మెమోటో అక్కడ కనపడదు అసలు. మనం ఇరుకు కూర్చున్నట్టు మెమోటోలన్నీ ఇరుకుతూనే ఆయన ఆఫీస్ అంతా కూడా వెళ్తే. చాలా గొప్ప వ్యక్తిని కలిశాను నేను, నాకు పర్సనల్గా అనిపించడం. ఇలాంటి వ్యక్తిని డెఫినెట్గా మానవతా ప్లాట్ఫామ్ మీద సన్మానించవలసిన అవసరం ఉందని భావించి మేము చేయండి. సుబ్రహ్మణ్యం గారు కూడా విషయం తెలియజేయమన్నారు. ఫ్యామిలీతో ఒక డివోషనల్ టూర్ వెళ్ళడం మూలంగా ఆయన ఈరోజు మీటింగ్కి రాలేకపోయారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ని మన వెంకటపతి సత్యనారాయణ గారి ప్రార్థన చేతులతో స్టార్ట్ చేసాము. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసిన చిట్కేన్ సాంబశివరావు గారికి మానవతా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సంతోషం సాంబశివరావు గారికి సత్యనారాయణ గారు ప్లీజ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహార ధవళాన్ या शुभ्रवस्त्रान्विता या
वै वै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురించి వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి బ్రీఫ్గా మన సమావేశాన్ని తెలియజేయవలసిందిగా మన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లోకర్ ప్రసాద్ గారిని కోరుతున్నాను. అందరికీ మానవతా నమస్కారాలు. ప్రతి నెల మానవతా కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మానవతా సభ్యులందరికీ మా మానవతా కమిటీ తరఫున తన విశేష కృషి జరుపుతున్న శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి గురించి క్లుప్తంగా, దశాబ్దాలుగా 7 తరాలు శిల్పకళా వృద్ధికి విశేష కృషి చేస్తున్న శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు 1961 సెప్టెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. చిన్ననాటి నుంచి శిల్పకళపై ఆసక్తి కలిగి తన తండ్రి వద్ద దేవాలయ నిర్మాణము, సాంప్రదాయ శిల్పకళలో శిక్షణ పొంది అనంతరం శిల్పిగా తన శిల్పకళ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి అంచ రాధాకృష్ణ గారి వద్ద క్లే మోడలింగ్, కాంస్య విగ్రహాల తయారీలో నైపుణ్యం పొంది శిల్పాలను తయారు చేసే సంస్థను స్థాపించి శ్రీ సూర్య శిల్పశాలను స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలను తయారు చేశారు. 4 దశాబ్దాలుగా శిల్పరంగంలో కృషి చేస్తూ అనేక నగరాల్లో ఆర్ట్ గ్యాలరీల్లో శిల్పాలను ప్రదర్శించారు. అనేక ప్రతిష్టాత్మక విగ్రహాలను రూపొందించారు. వీరు రూపొందించిన విగ్రహాలు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడ్డాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు తయారు చేశారు. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొంది అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు తల్లిదండ్రులు రమణమ్మ, కోటేశ్వరరావు గారు. వీరు తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ 6 తరాలుగా వీరు ఈ శిల్పకళా రంగంలోనే విశేష కృషి జరిపారు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ కళారంగంలోకి వెంకటేశ్వరరావు గారు విద్య నేర్చుకుని ఆర్ట్ గ్యాలరీని తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాటూరి వెంకటేశ్వరరావు గారు సాధించిన అవార్డులు, వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించిన ప్రదేశాలు. 2025లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్నారు. 2021లో 75,000 నట్లతో గాంధీ విగ్రహం తయారు చేసి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. 2019లో బెంగళూరు చిత్రసంతలో శిల్పకళా ప్రదర్శన చేశారు. 2019లో ప్రజాశక్తి వారి ప్రతిభామూర్తులు పసిటి పలుకులు పుస్తకంలో వీరి పేరు చిరస్థాయిగా ఏర్పాటు చేయబడింది. 2019లో బెంగళూరు చిత్రకళా పరిషత్తులో శిల్పకళా ప్రదర్శన నిర్వహించారు. 2017లో బెంగళూరు చిత్రసంతలో శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2016లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో గాంధీనగర్, గుజరాత్ ఐనాక్లో శిల్పకళా ప్రదర్శన నిర్వహించారు. 2012లో ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్లో శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2008లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్లో శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2007లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్లో శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2002లో వీరు కొండూరు వీరరాఘవాచార్యుల గారి పురస్కారాన్ని అందుకున్నారు. ఇంతేగాక దేశ నాయకులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అల్లూరి సీతారామరాజు ఇట్లా మొదలైన ప్రముఖుల విగ్రహాలను, కాంస్య విగ్రహాలను తయారు చేసి ఎన్నో ప్రశంసలు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, కొండేటి రోసీ గారు, నల్లారి ఇంద్రసేనారెడ్డి, మంత్రి మండలి బుద్ధప్రసాద్, నాదెళ్ల భాస్కరరావు గారు, నాదెళ్ల మనోహర్, కింజరపు అచ్చెన్నాయుడు,
శ్రీ నారాయణ రెడ్డి, శ్రీ కాంశీరామ్ గారు, కర్ణాటక మంత్రి అరవింద్ లింబా, వావిలాడు గోపాలకృష్ణ, జానారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, దగ్గుపాటి పురంధరేశ్వరి, పనబాక లక్ష్మి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, త్రిదండి చిన్నజీయ స్వామి, సినీ నటి అక్కినే నాగేశ్వరరావు గారు, నందమూరి బాలకృష్ణ గారు, శారదా గారు, ఎల్ఆర్ విజయలక్ష్మి గారు చేతి మీద కూడా అనేక సత్కారాలను పొందారు. తండ్రి కాటూరి వెంకటేశ్వరరావు గారి అడుగుజాడల్లో తండ్రి దగ్గర తనయులుగా పేరు ప్రఖ్యాతులు గాంచి ఖండాంతరాలకు తన శిల్ప కళా సౌందర్యాలను విస్తరింపజేస్తున్న వాళ్ళ కుమారులు కాటూరి రవిచంద్ర గురించి క్లుప్తంగా. కాటూరి రవిచంద్ర మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో 2009-2011లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పుట్టుకున్నారు. అట్లానే శిల్పరంగానికి కాటూరి రవిచంద్ర నేటి యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. శ్రీ కాటూరి రవిచంద్ర శిల్ప సంప్రదాయానికి ఆధునిక శైలిని జోడిస్తూ 7వ తరం శిల్పులుగా శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారులు రవిచంద్ర, శ్రీహర్ష శిల్ప వారసత్వాన్ని నూతన దశకు తీసుకెళ్లారు. వాళ్ళ పెద్ద కుమారుడు శ్రీ కాటూరి రవిచంద్ర శిల్పకళ పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి కలిగి హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లోను, కలకత్తా గవర్నమెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నుండి మాస్టర్ ఆఫ్ ఫైన్ అండ్ ఆర్ట్స్ను పూర్తి చేసి 2 విశ్వవిద్యాలయాల నుండి గోల్డ్ మెడల్స్ అందుకోవడమే కాకుండా బెస్ట్ బెంగాల్ గవర్నర్స్ అవార్డుగా తీసుకున్నాడు. జేఎన్టీ విద్యాలయం నుండి ఉత్తమ విద్యార్థి అవార్డు కూడా శ్రీహర్ష అందుకోవడం ఎంతో విశేషం. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి చిన్న కుమారుడు శ్రీహర్ష నూతన టెక్నాలజీకి నేటి యువతకు స్ఫూర్తి వలుడుగా నిలుస్తున్నాడు. 3D టెక్నాలజీ రంగంలో శ్రీహర్ష ప్రాచీన శిల్పకళకు ఆధునిక డిజిటల్ సాంకేతికతను కలిపి భావాత్మకత కథనాల ఆధారంగా కళాకృతులు రూపొందిస్తున్నాడు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కాటూరి శిల్పకారుల వంశానికి చెందిన 7వ తరం శిల్పి సాంప్రదాయ కళకు గౌరవిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శిల్పకళ కృషిలో కొత్త మార్గాలను సృష్టిస్తున్నాడు. 3D స్కానింగ్, డిజిటల్ స్కానింగ్, CNC మిల్లింగ్, 3D ప్రింటింగ్, మౌల్డ్ తయారీ మొదలగు రంగాల్లో లోతైన నైపుణ్యం పొంది మోడల్స్ నుంచి భారీ శిల్పాలు రూపొందించగలుగుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికలను కూడా సమృద్ధిగా వినియోగిస్తున్నారు. శ్రీ కాటూరి యొక్క శిల్పాలు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వంటి ప్రఖ్యాత కళావేదికల్లో ప్రదర్శించబడుతున్నాయి. శ్రీహర్ష 2002లో శ్రీ కుండూరు వీర రాఘవాచార్యుల గారి పురస్కారాన్ని అందుకున్నాడు. ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర అనే పుస్తకంలో శ్రీహర్ష కళాకృతులు ప్రస్తావించడంతో సమకాలిక ఆంధ్ర కళారంగంలో తన పాత్ర మరింత స్పష్టంగా వెలుగు చూసింది. తండ్రికి తగ్గ తనయులుగా పేరు ప్రఖ్యాతులు గాంచి ఖండాంతరాలకు తన శిల్ప కళా సౌందర్యాలను విస్తరింపజేస్తున్న వీరికి మానవతా తెనాలి ఈరోజు అభినందన సత్కారం ఏర్పాటు చేయండి. ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీ కాటూరి వారులను కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, మనము కాటూరి వెంకటేశ్వర గారికి, రవిచంద్రకి, హర్షకి సన్మానము చేసిన తర్వాత వాళ్ళ స్పందన తీసుకున్నాము. గారిని రావాల్సిన కోరుతున్నాను.
సార్ మాస్టర్ కొంచెం ప్రోగ్రాంలో ఉన్నా సార్ తెలియజేస్తాను. సార్ అట్లా ఉన్నాను సార్. ప్రసాద్ గారు సార్ కొంచెం వెనక్కి గారు కొంచెం ఓకే అలాగే ఉంది సార్. కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి రా. సార్ రండి రండి ఇక్కడే ఉన్నాయి రండి. రవిచంద్ర సరైన ప్రభు గారు ప్రస్తుతం 98 సంవత్సరాలు సార్. మీకు ఈ సందర్భంగా వేణుడు ఉదాహరణ మీకు ఆయన ఇవ్వాలని ఆయన కోరిక. ఎందుకంటే శిల్పాలు అంటే చాలా ఇష్టం ఆయనకి. కూర్చోండి. ఈ సందర్భంగా సన్మానితులకు ఆశీర్వాదం తెలియజేయాల్సిన కోరుకున్నాను. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीभिर्वती दीनाममित्र्यवतु श्रीसरस्वत्यै नमो नमः। ॐ सिन्धु नित्यलक्ष्मी समेतो निखिल निगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निज चरण समर्चासक्त भक्तौ गरक्षीः निवसतु हृदये मे स्वाग्रिभक्तिं वितन्वन् उल्लासपल्लवितपालित सप्तलोकीं निर्वाहकोरकित नेत्रघटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्री रङ्गराजमहिषीं श्रियमाश्रयामः। ॐ स्वस्ति रामिमीतामस्विना भगस्वस्ति देव्यतिथिरनर्वणः स्वस्ति पूषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतुना
స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి బృహస్పతిః సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావం దృగ్భవ స్వస్తయే స్వస్తి నో రుద్రః వాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రామసా విభా పునర్ధదతాగ్రతా జానతా సంగమే మహీం స్వస్తయనం దార్క్ష్యమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమస్సు బృహద్యసో న అవిమారుహేమాం అముహాముజవాంగిరసంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చ దార్క్ష్యం ప్రయతవాణి శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే శుభయం నో అస్తు శుభగం శుభం శతమేవమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నే శిష్యన్యససేమమర్పయేంద్రావతిమపచితిమిహావహ అయం మూర్ధా పరమేష్టి సువచ్చాస్తమానానముత్తమ శ్లోకో అస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రయతనై జాయత యవుచైనం ఏవం వేద శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవతు సకల ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ పేరు ప్రఖ్యాత విరుద్ధిరస్తు అఖండాః లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అఖండ మానసిక బల మనోధైర్య మానసిక బల ప్రాప్తిరస్తు అఖండ శిల్పకళా వ్యాప్తి దినదినాభివృద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవతు తదాస్తు. శబ్దాలకు జీవం పోస్తున్న సూర్య శిల్పశాల శిల్పులు, అమరావతికి లోహ నివాళులు సమర్పించిన శిల్పులు, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తెనాలి శిల్పులు, వేల విగ్రహాల రూపకర్తలు, కాటూరి శిల్పులు. వారి గురించి ఒక శీర్ష పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెనాలి. గానం వెంపటి సత్యనారాయణ. బుద్ధ విగ్రహమేమో ముచ్చటగా విల్చు, మోడి విగ్రహమెంతో ముదము గొల్పు. మేకిను ఇండియా మేలిమి సింహంబు, వార్త శృంగము జోడ స్ఫూర్తినిచ్చు. అది అమరావతి అక్షర రూపము, స్క్రాపు జీబును బైకు ఘనతరము. వాటికన్ సిటీ రాయబారి ప్రశంసలు, ముఖ్య సత్కారము పొందిరెల్లో. వ్యర్థములకు జీవమ్మును బడయజేసి, వేల కొలది విగ్రహముల విందుకూర్చి. ఖండ ఖండాంతర యశము గాంచినారు, శ్రేష్ఠులైనట్టి కాటూరి శిల్పవరులు. ఆ ఆ ఆ సార్ మా ఆహ్వానం మన్నించి స్వచ్ఛంద సేవా సంస్థ వారు, వారి కార్యవర్గ సభ్యులు, అలాగే కమిటీ మెంబర్లు అందరూ ఈరోజు ఒకే వేదిక పైన మా ముగ్గురికి, అంటే మా ఫాదర్కి, మా తమ్ముడికి, నాకు ఈ సన్మానాన్ని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఈ మాతా స్వచ్ఛంద సంస్థలో మేమే యాక్టివ్గా ఎప్పుడేం పాల్గొనలేదు, అయితే ఈ సంస్థ గురించి అయితే ఎప్పుడు వింటానే ఉన్నాము. లాస్ట్ ఇయర్ వరద టైంలో కూడా ఎంతోమందికి ఎవరికైతే అవసరం ఉందో వారి దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు పైగా సరుకుల్ని, సామాన్లని, ఇంటికి కావాల్సిన సామాన్లని, ఆహార సామాన్లని సప్లై చేసిన విషయం నా ద్వారా మా ఫ్రెండ్స్ వారు కూడా ఎప్పుడు వింటానే ఉన్నాము. అది కూడా
ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు, ఎవరికైతే అవసరం ఉందో వారి దగ్గరికి వెళ్ళి మరి కనుక్కొని మరి ఇచ్చిన స్ఫూర్తి ఇంతకుముందు ఎప్పుడు ఉంటూనే ఉన్నాము. ఇటువంటి సంస్థ వారు ఇంకా ఈ సంస్థలో అందరూ భాగస్వాములు అందరూ విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు అని పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వారందరూ సమక్షంలో ఈ సన్మానం తీసుకోవడం అనేది, అది కూడా ఒకే వేదిక పైన మా ముగ్గురికి ఒకేసారి సన్మానం జరగడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ మా నాన్నగారిని ముఖ్యంగా చెప్పడానికి మా ఫాదర్ని గుర్తించి ఈరోజు సన్మానం చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా అదే జరిగింది. ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక తెనాల్లో ఒక చిన్న షాపును స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప గ్యాలరీ నిర్మించి, అలాగే ఇండియాలోనే చెప్పుకోదగ్గ శిల్పశాలలో ఒక శిల్పశాలగా మాకు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది. యాక్చువల్లీ మేము మాట్లాడడం మాకు రాదు, సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆయన మాకు ఎలా చేయాలి అంటే అదొక్కటే మాకు నేర్పించాలని అనుకుంటాము. ఉదయం చేస్తే సాయంత్రం వరకు మాకు బయట కూడా మేము ఎక్కువ తిరిగేదే ఉండదు. షాప్కి వెళ్ళామా, మంచి వర్క్ చేసామా, దాని గురించి మా ఆలోచనతో ఉంటుంది. కానీ ఆయన చేసిన విధానం ఫస్ట్ అలాగే చేశారు, దాన్ని మేము ఫాలో అవుతూ ఈరోజు వరకు అలాగే చేస్తూనే ఉన్నాము. నేను కానీ మా బ్రదర్ కానీ వేరే వ్యాపకాలంటూ ఆయనకి ఉండవు, మాకు ఎందుకంటే బయట కూడా మేము ఎక్కడ ఎవరికి కనిపించకూడదు చెప్పాలంటే. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తులందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడడం చేతగారంటే చక్కగా చాలా ప్రజెంటబుల్గా మాట్లాడారు. తర్వాత మేము మొన్న మీటింగ్లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కాటూరు వెంకటేశ్వర గారు ఎంతో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి, గొప్ప విషయం ఏంటి అంటే ఆయన ఒక విధంగా ఆయనకి అదృష్టం ఏంటి అంటే ఇద్దరు పిల్లలు కూడా అదే ఫీల్డ్లో ఎక్కడ వేరే ఆశ పడకుండా ఇంజనీరింగ్లో మెడికల్ చదవాలని ఆలోచన చేయకుండా ఇదే ఫీల్డ్ని మీరు కంటిన్యూ చేయడం అనేది మీ ఇద్దరిని కూడా, రవిచంద్రని అలానే శ్రీ హర్షాని మానవత తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడే హర్షతో మాట్లాడుతున్నప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, లేటెస్ట్ టెక్నాలజీస్ని శిల్పకళ డిజైన్స్కి ఇంటిగ్రేట్ చేసి చేయటం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. అంటే తెనాల్లో ఆ టెక్నాలజీ వాడటం అనేది చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా కాటూరు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మానవత స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమానికి చేసిన తెనాలి ప్రముఖులకి, మిత్రులు, శ్రేయాభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, మరి అలాగే మా మీద ఒక కవిత రాసిన చిరకాల మిత్రులు, నాకు ఆయనకి నేను ఎన్నో ఎగ్జిబిషన్లకి ఆయన హాజరై ఒక 25 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి అనుభవం ఉంది. అయినా మరి మల్లేశ్వరరావు గారికి, మరి వారు రాసిన కవితని మరి ఎంతో గాన మాధుర్యంతో వినిపించిన వెంపటి సత్యనారాయణ గారి మరీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ మే నెల 25వ తారీఖు అనేది నా జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగిన రోజు. ఆ రోజునే ఈ రోజున ముగ్గురికి, అంటే నాకు మా అబ్బాయిలిద్దరికి సన్మానం చేయటం మరి అది మర్చిపోవడానికి ఏమో అనేది నేను కాకతీయంగా జరిగిందేమో అనుకుంటున్నాను. ఆ విషాదం కూడా మీ ముందు నేను ప్రస్తావిస్తాను. 1991 మే నెల 25వ తారీఖున నేను నెల్లూరు పట్టణంలో ఒక భారీ శిల్పకళా ప్రదర్శన, ఆ రోజుల్లోనే 34 సంవత్సరాల కిందట భారీ టికెట్ ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఎంతో ఖర్చు పెట్టాం. ఆ రోజుల్లో ఎక్కడ 25,000 కూడా దొరికే రోజుల్లో నేను 4-5 లక్షలు పెట్టి, నాకు మొట్టమొదటి నుంచి ఒక పేరు ప్రఖ్యాతలు పొందాలి, ప్రత్యేకమైన అందరిలో గుర్తింపు ఉండాలనే ఆలోచన మాత్రం చిన్నతనం నుంచి ఉండేది. ఆ ఆలోచనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఏదైనా గొప్ప పని చేస్తేనే గుర్తింపు వచ్చుద్దని ఒక టికెట్ ప్రదర్శన నెల్లూరు పట్టణంలో భారీ శిల్పకళా ప్రదర్శన, ఆ రోజుల్లోనే 5-6 లక్షలైన ఖర్చు పెట్టి ఏర్పాటు చేశాను. మే 25న అది ప్రారంభోత్సవం.
మే 24వ తారీఖున పెరంబూర్లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు. మరి దాని నెల్లూరు సమీపంలో ఉన్న నెల్లూరు పట్టణంలో, తమిళనాడుకు సమీపంలో ఉన్న నెల్లూరు పట్టణంలో పెద్ద ఎత్తున అల్లరి చెలరేగినాయి. అప్పుడు మేము ఏర్పాటు చేసిన ఎగ్జిబిషను అది మరి తగలబెట్టబడింది. అంటే కావాలని తగలబెట్టడం కాదు, కానీ మేము ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పక్కనే తమిళన్స్ షాపులు ఉండే, పెద్ద సమగుళ్ళు గుళ్ళు అమ్మే షాపులు ఉండే, వాటిని లూటీ చేసి వాటిని తగలబెట్టారు. తగలబెడితే మా ఎగ్జిబిషన్ కూడా పూర్తిగా అయింది. అంటే కొన్ని సంవత్సరాలు నేను సంపాదించినంత ఆ ఒక్క రోజులోనే దహనం అయిపోయింది. నేను చాలా నిరాశతో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు పని చేయలేదని చెప్పాలి. ఆ తర్వాత నేను నెల్లూరు దాని నుంచి కోలుకొని మళ్ళీ మనం ఎదగాలంటే ఏదైనా మరి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సూర్య శిల్పశాల అనే ఒక చిన్న విగ్రహాలు తయారీ సంస్థని 93లో తెనాల్లో మళ్ళీ నేను ఏర్పాటు చేశాను. అది అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున అందరి ముందు ఇంతమంది పెద్దల ప్రముఖుల సమక్షంలో మరి సన్మానం పొందే మరి గౌరవాన్ని మాకు తీసుకొచ్చి పెట్టింది. ఇటీవలే మరి కళారత్న కూడా రాష్ట్ర పదవిని తీసుకున్నాను. అది కూడా చాలా సంతోషకరమైన వార్తగా నేను భావిస్తున్నాను. 93లో అంటే మానవత అనే సంస్థ ఇది ఏర్పాటు చేసింది కాబట్టి ఒక మానవతతో కూడిన ఒక సంఘటన మేము చేస్తాను. 93లో నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత శిల్పశాల పెట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది 1-2 సంవత్సరాల్లో వచ్చిన చాలామంది పనివాళ్ళు ఈరోజు కూడా అంటే 31 సంవత్సరం కూడా నా దగ్గరే పనిచేస్తున్నారంటే అది నేను మానవతగానే భావిస్తాను. మరి ఆ రోజు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు కూడా నేను ఒక్కడనే ప్రారంభించాను. అంచెలంచెలుగా అయితే ఈరోజు నిరంతరం ఒక 50 మంది వర్కర్స్లు మరి పనిచేసే స్థాయికి వచ్చారంటే నేను ఎప్పుడు మానవతనే ఫాలో అవుతూ ఉంటాను. ఇందాక ప్రస్తావించాడు మా గురువు గారి గురించి, అంచా రాధాకృష్ణ గారిని. వారి వృద్ధాప్యంలో నాకు ఒక మంచి శిష్యుడు కావాలని ఆయన ఎత్తుతున్నారు, నాకు మంచి గురువు కావాలని నేను ఎత్తుతున్నప్పుడు ఆయన నాకు తారసపడ్డారు. ఆయన ఇది నాకు పరిచయం అయిన తర్వాతే నా జీవితంలో అనుకోని సంఘటనలు ఇంత గొప్ప ఖ్యాతి రావడానికి కూడా ఆయనతో పరిచయం కూడా నేను జరగటమే అని భావిస్తాను. నేను ఎలాంటి శిష్యత్వం చేశానంటే మా గురువు గారు అంచా రాధాకృష్ణ గారు కోమా స్టేజ్లోకి వెళ్ళారు. చివరి రోజుల్లో కోమా స్టేజ్లోకి వెళ్ళి ఆయన ఒక పేరుని కలవరిస్తుంటే డాక్టర్లు ఎవరో ఏదో పేరు కలవరిస్తున్నారు, ఎవరి పేరు అది, ఎవరు ఏమవుతాడంటే ఆయన ఏమవుతాడంటే ఆయన శిష్యుడు అంటే అర్జెంటుగా ఆయన పిలిపించండి, ఆయన వస్తేనే ఈయనకి ప్రాణం పోద్ది, ఇంకా ఆయన వచ్చిందాక ఈయన ఇలాగే. అప్పటికే 4 రోజుల నుంచి ఆయన కోమా స్టేజ్లో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటే నాకు ఫోన్ చేయడానికి, అప్పటికి వారికి మాకు 2-3 సంవత్సరాల నుంచి ఆయన వృద్ధాప్యంలో ఉన్న తర్వాత రాకపోకలు తగ్గినాయి. ఎలా ఆయనకు ఫోన్ చేయాలంటే ఎట్లా అంటే ఆవిడ మా అమ్మగారు అంటే మా గురువుగారి మిసెస్ గారు ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ అని నాకు గుర్తు చేసిరమ్మంటే వాళ్ళ నెంబర్కి చేయడానికి వెళ్తే ఆ నెంబర్ పలకలేదు. ఆ నెంబర్ పలకపోతే వచ్చి కాదు ఈ నెంబర్ కాదు, అప్పుడు ల్యాండ్లైన్ 2599 అన్న ల్యాండ్లైన్, ఆ నెంబర్ పలకలేదని చెప్తే కోమాలో ఉన్న మా గురువు గారి నోట్లో నుంచి గట్టిగా 25996 అనే ఒక శబ్దం నెంబరు రాగానే వాళ్ళు ఆశ్చర్యపోయి వచ్చి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయటం, నేను వెంబడి వెళ్ళటం. ఓకే ఓకే మా గురుగారు తెలుసుకుంటే నేను డిసప్పాయింట్ అవుతాను. వారు ప్రాణం పోవటం జరిపింది. అంటే
అలాంటి శుశ్రూష చేశాను కాబట్టి అలాంటి మానవత్వంతో నేను కొనసాగుతున్నాను కాబట్టి మరి ఈ తెనాలికి ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. మరి తెనాలికి ఎంతో ఆర్ట్ గ్యాలరీ స్థాపించి 50 మంది నిరంతరం పనిచేసే పరిస్థితి కల్పించాను. ఇప్పుడే మా అబ్బాయి రవిచంద్ర ప్రస్తావించినట్టు ఎప్పుడు నాకు కానీ మా పిల్లలు కానీ వేరే యాపకం ఉండదు. ఎప్పుడు నిరంతరం పనిచేయడం, ఎవరితో పెద్ద సంబంధాలు కూడా పెట్టుకోము మేము. మాతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు మాత్రం మేము ఏ రోజున వదిలిపెట్టం. ఎప్పుడు అదే నేను మానవతాను అనుకుంటాను. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో సాధించి తెనాలికి పద్మశ్రీ తీసుకురావాలనేది నా కోరిక. శిల్పకళ ద్వారా తీసుకొస్తానని కూడా భావిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరైనా రామచంద్ర గారిని, ఇంకా ఈ ప్రసాద్ గారిని, మా అబ్బాయి చెప్పినట్టు నేను కూడా పెద్దగా ప్రసంగం అలవాట్లేదు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు సన్మానం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇంకా ఇంతకుముందు కూడా మా అబ్బాయి చెప్పినట్టు మానవత్వ గారి గురించి వినాంగాన్ని ఎప్పుడు రాలేదు. ఇదే మొట్టమొదటిసారి ఈ హాల్లో అడుగుపెట్టడం, ఈరోజు ఘనమైన సన్మానంతో అడుగుపెట్టాము. ముందు ఎలాంటి సేవలైనా మానవత అవసరమైతే చేయడానికి సిద్ధంగా ఉన్న తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. చిన్నారులు ఎవరైతే చిన్న ప్రదర్శన చేశారో వాళ్ళకి కాటూరు వెంకటేశ్వర గారి చేతుల మీదుగా చిన్న మెడల్స్ ప్రజెంట్ చేద్దామనేది మా ఉద్దేశము. వెంకట్ గారు మీ దయచేసి మన పిల్లల్ని తీసుకొస్తే జై సార్. John, how will you? ఓకే ఫాస్ట్ రైట్. వెంకట్ గారు మీరు రావాలి. వెంకట్ గారు రావాలి. మేడం మేడం ఏంటి పర్లేదు, ఏంటి అమ్మా. బాబు మీరు కూడా కొంచెం కనపట్లేదు. రైట్. భర్తమాతని దర్శించుకున్నాం. అదేవిధంగా ఇంత గొప్ప శిల్పాలను తయారు చేసినటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు వారి యొక్క పుత్రులను కూడా దర్శించుకున్నాం, సన్మానించుకున్నాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం, పూరి కరోతి ఇది పుత్రగా, పుత్రుడు అంటే తడశాన్ని పూర్తి చేసేవాడు. ఆ భాగ్యం
వెంకటేశ్వరరావు గారికి దక్కింది. అది నిజంగా మీ భాగ్యం అండి. కోట్లు కోట్లు సంపాదించినా ఎక్కడో దూరంగా ఉన్నారు. తండ్రి చనిపోతే శవాన్ని చూడటానికి కూడా రాలేని పరిస్థితుల్లో తండ్రి పక్క నుండి తండ్రి మనోభావాల్ని అర్థం చేసుకొని తండ్రి సమాజానికి ఏం చేస్తున్నారో తెలుసుకొని మేము కూడా తండ్రితో సమాజ ఉద్ధరణకి నిలబడతాం అన్న పుత్రులకి నమో నమః. ఇంకొక మాట అండి, దేశమాని మట్టియేనా దేహమై భాసించను, ఇట్టి నా దేహమునునే ఒట్టిగా పోనీయను, పూర్తిగా నీ సేవలోన పూర్ణ శక్తుల నింపెదా. ఇది ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, భర్త భూమిలో పుట్టిన మనందరం కూడా ఈ మట్టినే మన శరీరంగా ధరించాం. ఈ శరీరం మళ్ళీ జీవాత్మ వదిలిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఈ లోపు మన కర్తవ్యం దేశభక్తి. ఈ దేశంలో పుట్టినందుకు నా దగ్గర గానం ఉంది, దేశాన్ని గురించి గానం చేస్తాను. నా దగ్గర శిల్పాలు చెక్కుతాను. నా దగ్గర రచనా కళ ఉంది, దేశభక్తి రచనలు చేస్తాను. నా దగ్గర యుద్ధ వీరత్వం ఉంది, దేశం కోసం పోరాడతా అని వీళ్ళందరూ సై అంటూ నిన్న మరి సింధూరా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మన యొక్క ప్రధాని మన యొక్క గౌరవాన్ని నిలపటానికి సన్నద్ధమైతే మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా వీళ్ళందరూ నిలిచి విజయానికి కారకులయ్యారు. మనం కూడా ప్రతి క్షణం ఇది నా దేశం, ఈ మట్టి ఈ దేశం, భూమి నుంచి వచ్చింది ఈ దేహం అని మనలో ఏదుంటే అది దేశం కోసం ఇవ్వడానికి సిద్ధపడదాం. అదే ఈరోజు మానవత మనకు అందించిన స్ఫూర్తి, మన మానవత మనకు అందించిన స్ఫూర్తి. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. మా మానవత తెనాలి శాఖ ఆహ్వానం మన్నించి ఈ సత్కారాన్ని అనుకున్న కాటూరు వెంకటేశ్వర గారికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు సుపుత్రులు రవిచంద్ర హర్షకి మానవత తెనాలి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సో మాకు పూర్తిగా అర్థమైంది, మీకోసం మీరు బతకటం మానేశారు, తెనాలి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ముందు ముందు చాలా గొప్పలు చేయబోతున్నారు, చేస్తారని మనస్ఫూర్తిగా ఈ మానవత నమ్ముతుంది. మీ అందరికీ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎండివర్స్ అన్నింటిలో కూడా మీరు చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అలాగే ఇంకొకసారి చిట్టి సాంబశివరావు గారికి ధన్యవాదాలు ఈరోజు చేసినందుకు. మా అందరికీ మానవతా సభ్యులందరికీ కూడా ఒక డిసిప్లైన్గా మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా మా కమిటీ తరఫున, మన మానవతా కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా వెంకట్ స్టూడెంట్స్కి కూడా చిన్న ఒక రోజులోనే ఆలోచన చేస్తే దాన్ని చక్కగా షేర్ చేసినందుకు వెంకట్కి తన బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తాను. జనగణమనతో మనం ఈ ప్రోగ్రాం జరుగుతాం. వెంకటి సత్యనారాయణ जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जाये तव शुभाशिष माहे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఆచార్య వాళ్ళు తీసుకున్న తర్వాత తీసుకుంటారు మొత్తం.
అందరూ రావాలంటే వెనక్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం అందరూ చూడండి. ఎక్కడ తీసుకున్న తర్వాత రండి. ఓకే అండి.